నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. ఇక్కడ ఏమేం బయలుదేరజేయమన్నాడు? నీ వెలుగు నీ సత్యం. ఆనాడు ఐగుప్తు నుండి కనానుకు బయలుదేరినటువంటి ఇశ్రాయేలీలకు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా ఉండి వాళ్ళను ఐగుప్తు నుండి దేవుడు ఎక్కడికి నడిపించాడు? కనానుకు నడిపించాడు. ఐగుప్తు నుండి కనానుకు నడిపించాడు. ఎలా నడిపించాడు? పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా. ఈ కీర్తనాకారుడు అంటాడు, అయ్యా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేసి నన్ను ఈ స్థితిలో నుండి, ఈ పరిస్థితిలో నుండి, ఈ నిరాశలో నుండి, ఈ నిరుత్సాహంలో నుండి, అయ్యా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేసి వాటి ద్వారా నన్ను ఎక్కడికి నడిపించు. ఎక్కడికి నడిపిస్తాడో అక్కడ ఉంది చూడండి. ఎక్కడికి నడిపించు? 3వ వచనంలో 2వ భాగం 3 మాటలు నేను చెప్తాను అక్కడ. నీ పరిశుద్ధ పర్వతానికి నడిపించు అని అన్నాడు. రెండవదిగా నీ నివాస స్థలానికి నడిపించు అని అన్నాడు. మూడవదిగా ఏమంటున్నాడంటే 4వ వచనంలో నీ బలిపీఠం దగ్గరకు నన్ను నడిపించు. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాటలండి. ఆనాడేమో పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను ఎక్కడికి నడిపించావు? కనాను దేశానికి, వాగ్దాన దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించావు. ఈనాడు నేను నిరాశలో ఉన్నాను, నిస్పృహలో ఉన్నాను, సమస్యలో ఉన్నాను, కన్నీటిలో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను, తుఫానులో ఉన్నాను. అయ్యా ఇక్కడ నుండి నేను నడవలేను. నా సొంత జ్ఞానం పనికిరాదు, నా ఆలోచన పనికిరాదు. కాబట్టి అయ్యా నీ వెలుగు కావాలి, నీ సత్యం కావాలి, నీ వాక్యం కావాలి, నీ యొక్క వాగ్దానం కావాలి. వాటి ద్వారా నన్ను ఎక్కడికి నడిపించు? నీ పరిశుద్ధ పర్వతానికి, నీ నివాస స్థలానికి, నీ బలిపీఠం వద్దకు నడిపిస్తే అని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడండి. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాట. మనం సొంత జ్ఞానంతో నడవలేము, మన తెలివితేటలు పనికిరావు, మన జ్ఞానం పనికిరాదు. ఏం కావాలి మనకు? మనం నడవాలంటే, మనం నడిపించబడాలంటే వెలుగు ఉండాలి, సత్యం ఉండాలి, దేవుని యొక్క వాక్యం ఉండాలి, వాగ్దానం ఉండాలి. అవి మనల్ని ఎక్కడికి నడిపిస్తాయంట? పరిశుద్ధ పర్వతానికి నడిపిస్తాయి. దేవుడుండే నివాస స్థలానికి, దేవుడుండే ఇంటికి నడిపిస్తాయి. మూడవదిగా దేవుని బలిపీఠం వద్దకు తీసుకుని పోతాయి. అప్పుడు చూడండి, ప్రభా నేను ఎట్లా ఆరాధిస్తానో చూడు ప్రభా, నా ఆశలు తీర్చుకుంటానైనా, నేను ఆనందిస్తానైనా, నేను సంతోషిస్తానైనా, దయచేసి ప్లీజ్ ప్రభా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయనైనా నా కోసం అని ఎక్కడో ఉండి ప్రార్థన చేస్తున్నాడు.